సత్య వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి వచ్చి నా నా సమస్యలకు పరిష్కారాలైతే దొరకటం లేదు. ఆ దారులన్నీ మూసుకుపోయాయి. ఇంతకుముందు నా మీద ఎంత ప్రేమ చూపించేవాడో క్రిష్ ఇప్పుడు అంత ద్వేషం చూపిస్తున్నాడు. నేనంటే అపనమ్మకం పెరిగిపోయింది క్రిష్‌కి అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ ఫ్రెండ్స్ అయితే ఎందుకు అలా ఏమీ జరగదు. కానీ నువ్వు ఎంత దూరంగా ఉంటున్నావో నీకర్థం కావటం లేదు. ప్రేమగా అతనికి దగ్గరైతే నీ ప్రేమ కూడా అర్థమవుతుంది కదా! నువ్వు కూడా మౌనంగా ఉండిపోతే తనకి ఎలా అర్థమవుతుంది చెప్పు సత్య అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. అయినా నువ్వు ఇప్పుడు వెళ్లి మాట్లాడు. అన్ని సమస్యలకు పరిష్కారాలు దొరుకుతాయి అని చెప్పేసైతే అంటూ ఉంటారు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సత్య అయితే క్రిష్ దగ్గరికి వెళ్తూ ఉంటుంది. ఇంతలో క్రిష్‌ని చూసి, "క్రిష్ నేను ఇన్నాళ్ళు నిన్ను ఎంత బాధ పెట్టానో నాకు ఇప్పుడు అర్థమవుతుంది. నువ్వు నన్ను దూరం పెడుతుంటే నాకు చాలా బాధగా ఉంది క్రిష్. ఇన్నాళ్ళు నిన్ను ఇంత బాధ పెట్టానని నేను ఎప్పుడూ అనుకోలేదు. ఇప్పుడు నాకు చాలా బాధగా ఉంది. నీ ప్రేమ నాకు దక్కకపోవడం వల్ల నేను ఎంత సతమతం అవుతున్నానో నాకు అర్థమవుతుంది. సత్య నీ క్రిష్ నీ మీద ఎలాగైనా సరే నాకు చాలా ప్రేమ ఉంది. అలాగే నీ ప్రేమ కూడా నాకు కావాలి క్రిష్ అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న క్రిష్ మాత్రం ఏమీ మాట్లాడకుండా పక్కకు తిరిగిపోయి ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న సత్య మాత్రం క్రిష్ నాతో మాట్లాడు క్రిష్ నువ్వు లేకపోతే నేను ఉండలేకపోతున్నాను. నువ్వు మాట్లాడకపోతే నాకు ఏదోలా ఉంది క్రిష్. నువ్వు లేకపోతే నేను బ్రతకలేనేమో అనిపిస్తుంది క్రిష్. అందుకే నీతోని ఇంత చలాకీగా, ఇంత చనువుగా ఉంటున్నాను. నువ్వు ఎప్పటికైనా నా వాడివవుతావేమో అని నాకు చిన్న ఆశ ఉంది. కానీ నువ్వు ఇంకా నన్ను దూరం పెడుతున్నావు క్రిష్. ఎలాగైనా సరే నువ్వు నాతో మాట్లాడితే మనిద్దరం కలిసి మళ్ళీ చాలా ప్రేమగా మన జీవితాన్ని మనం గడపవచ్చు క్రిష్ అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు పట్టించుకోకుండా క్రిష్ అయితే పక్కకు తప్పుకుంటూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.